హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ ప్రణీత్ రెడ్డి. లాస్ట్ వీడియోలో మనం స్క్రీన్ టైమ్ అండ్ ఇట్స్ ఫిజికల్ హెల్త్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుందామండి. పిల్లల్లో మెయిన్గా అటెన్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్సెసివ్ స్క్రీన్ టైమ్ అండ్ ఫాస్ట్ మూవింగ్ ఇమేజెస్ చూడడం వల్ల వాళ్ళలో అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల దే ఆర్ ప్రోన్ ఫర్ ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. చాలామంది ఓపీకి వచ్చిన తల్లిదండ్రులు చెప్తుంటారు, మా పిల్లోడు ఇట్లా ఫోన్ చూస్తున్నప్పుడు కనీసం పిలిచినా పలకడండి, వాడి పేరు విట్టి పిలిచినా పలకట్లేదు అని. ఇదే అటెన్షన్ ప్రాబ్లం అండి వాళ్ళలో వచ్చేది. అండ్ పిల్లల్లో లాంగ్వేజ్ డిలే కూడా చూస్తుంటామండి. ఎప్పుడైనా లాంగ్వేజ్ డెవలప్ అవ్వాలంటే 2-way ఇంటరాక్షన్ ఉండాలి. మనం మాట్లాడితేనే చిల్డ్రన్ మిమిక్ చేసి రిటర్న్లో మాట్లాడడానికి ట్రై చేస్తారు. అప్పుడు మాత్రమే లాంగ్వేజ్ చాలా తొందరగా డెవలప్ అవుతుంది. ఈ వీడియోస్ చూడడం వల్ల ఫోన్లో అవన్నీ 1-way ఇంటరాక్షన్, వాళ్ళు ఇమేజెస్ చూపిస్తుంటారు, వాళ్ళు ఆడియో వింటుంటారు, కానీ రిటర్న్లో మాట్లాడడానికి ట్రై చేయరు. దీనివల్ల లాంగ్వేజ్ డిలే వస్తుంది. అండ్ ఎక్సెసివ్ స్క్రీన్ టైం వల్ల అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది పిల్లల్లో. స్కూల్ నుంచి రాగానే టీవీ పెట్టుకోవాలి, ఇట్లా మొబైల్ ఫోన్స్ చూడాలి అన్న ధ్యాసలో చదవడం మానేస్తారు, హోంవర్క్ చేయడం తగ్గిస్తారు. దీనివల్ల అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు సోషల్ అండ్ బిహేవియరల్ హెల్త్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఈ మొబైల్ ఫోన్ అడిక్షన్ అండ్ డిపెండెన్స్ వల్ల పిల్లలు అదర్ యాక్టివిటీస్ మేనేజ్ చేయడంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. అండ్ వాళ్ళలో సోషల్ స్కిల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళు ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ లేకపోవడం వల్ల హ్యూమన్ ఎమోషన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో చాలా వీక్గా ఉంటారు. అండ్ ఈ సోషల్ మీడియాలో చాలా ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ ఉంటుందండి. వైలెన్స్, పోర్నోగ్రఫీ అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. వీటి వల్ల పిల్లల్లో బిహేవియరల్ ఎఫెక్ట్స్ చూస్తుంటాము. వాళ్ళలో కూడా వైలెంట్ అండ్ అగ్రెసివ్ బిహేవియర్ చూస్తుంటాము. కొంతమందిలో యాంగ్జైటీ, డిప్రెషన్. అండ్ ఇన్ సోషల్ మీడియా చిల్డ్రన్ ఆర్ ప్రోన్ ఫర్ సైబర్ బుల్లింగ్ అండి. చిల్డ్రన్ చేసే వీడియోస్ మీద అసభ్యంగా కామెంట్స్ పెట్టడం అండ్ దాని మీద రియాక్షన్ వీడియోస్ చేయడం. రీసెంట్గా ఒక కాంట్రవర్సీ చూసాం. ఒక గ్రూప్ ఆఫ్ యూట్యూబర్స్ ఒక చిల్డ్రన్ వీడియోస్ మీద, ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ మీద చాలా వల్గర్గా బిహేవ్ చేస్తూ వల్గర్గా మాట్లాడుకుంటూ ఉన్నారు. దాని మీద సాయి ధరమ్ తేజ్ వీళ్ళంతా ట్వీట్స్ వేయడం కూడా చూసాం మనం. సో ఈ రిస్క్ ఆఫ్ సైబర్ బుల్లింగ్ ఉంటుందండి పిల్లల మీద. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం పిల్లల్ని సోషల్ మీడియాకి దూరంగా ఉంచడం మంచిది సర్టెన్ ఏజ్ వచ్చే వరకు. నెక్స్ట్ వీడియోలో మనం పిల్లల్లో స్క్రీన్ టైం ఎలా తగ్గించాలనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రాణం పీడ్స్ కపుల్. థ్యాంక్ యూ.